వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రిక చూసినట్లయితే ప్రధాన వార్తగా 7 లక్షల కోట్లు 10 ఏళ్ళు 3 హైస్పీడ్ రైల్ కారిడార్లపైన అంచనాలు అన్ని సవాలేనన్న అభిప్రాయం అంటూ ఒక వార్త హెడ్లైన్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక హెడ్లైన్స్ చూసినట్లయితే 1000 హెక్టార్ల భూసేకరణ అత్యంత క్లిష్టమైన నిర్మాణ పద్ధతి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం, భారీ మొత్తంలో నిధుల అవసరం, కిలోమీటర్కు 390 కోట్లకు పైనే ఖర్చు, పనుల్లో జాప్యం జరిగితే అంచనాలు అమాంతం పెరిగే అవకాశం, హైదరాబాద్ టు పూణే, చెన్నై, బెంగళూరు ప్రాజెక్టులపైన కసరత్తు షురు, ఏప్రిల్ నాటికి తుది డిపిఆర్లు సిద్ధమయ్యే అవకాశం, ఏప్రిల్ మే నెలల్లో భూ సామర్థ్య పరీక్షలు, లైడార్ సర్వేలు అంటూ ఇవి ప్రధాన వార్త హెడ్లైన్స్గా నిలిచాయి. డీటెయిల్స్ చూస్తే హైస్పీడ్ రైల్ కారిడార్లు, 1000 హెక్టార్ల భూసేకరణ అత్యంత క్లిష్టమైన నిర్మాణ పద్ధతి, లక్షల కోట్ల నిధుల అవసరం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఇవన్నీ కుదరడంతో పాటు ఆటంకాలను అధిగమించి పనులన్నీ సవ్యంగా ముందుకు సాగితేనే ఈ ప్రాజెక్టులు సాకారమయ్యేందుకు అవకాశం ఉంటుంది. పైగా ఎందుకు కొన్ని నెలల సమయం కూడా పట్టొచ్చు. హైస్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణం అత్యంత వ్యయ ప్రయాసాలతోటి కూడుకున్న పని. 9 ఏళ్ల క్రితం ప్రారంభమైన భారతదేశ మొదటి హైస్పీడ్ రైల్ కారిడార్ ముంబై అహ్మదాబాద్ పనులు ఇప్పటికీ కేవలం 56% మాత్రమే పూర్తయ్యాయంటేనే విషయం అర్థమవుతుంది. ఇందులో 100 కిలోమీటర్ల నిడివి గల సెక్షన్లో వచ్చే ఏడాది హైస్పీడ్ రైలు పరుగు పెట్టబోతుంది. ఇక ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే మరో 3 ఏళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. వెరసి 508 కిలోమీటర్ల నిడివి గల ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు పుష్కర కాలం పట్టబోతుందన్న మాట. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు ఒకేసారి 3 హైస్పీడ్ రైల్ కారిడార్లను మంజూరు చేయడం గమనార్హం. ఒకేసారి ఇలాంటి 3 ప్రాజెక్టులను చేపట్టడం భారీ సవాల్తోటి కూడుకున్న వ్యవహారం పేర్కొంటున్న రైల్వే శాఖ. 3 నుంచి 10 ఏళ్ల సమయం, 7 లక్షల కోట్ల వ్యయం అంచనాలతోటి వీటికి సంబంధించిన ప్రాథమిక పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. వచ్చే ఏప్రిల్ నాటికి తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ సిద్ధం చేసి ఆ వెంటనే భూ సామర్థ్య పరీక్షలు, లైడార్ సర్వేలు చేపట్టాలని భావిస్తుంది. అహ్మదాబాద్ ప్రాజెక్టు అనుభవం ఆధారంగా మన దేశానికి బుల్లెట్ రైలు అనుభవం లేదు. ప్రస్తుతం ముంబై టు అహ్మదాబాద్ నగరాల మధ్య తొలి హైస్పీడ్ రైలు కారిడార్ రూపొందుతోంది. జపాన్ సాంకేతికత, ఆర్థిక సాయంతో జరుగుతున్న ఈ పనుల్లో ఎదురైన సవాళ్ళను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ రైల్వే శాఖ పనులనైతే చేపట్టబోతుందంటూ ఈ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే 7 లక్షల కోట్లు 10 ఏళ్ళు 3 హైస్పీడ్ రైలు కారిడార్లపైన అంచనాలు అన్ని సవాళ్ళనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుందంటూ ఈ వార్త హెడ్లైన్ నిలుస్తుంది. అయితే ప్రాజెక్టులు ముందుకు తీసుకురావడం కాదు, అంతే ఎంత వేగంగా ముందుకు తీసుకొచ్చాం ప్రాజెక్టును అంతే వేగంగా పనులు కూడా చేపడితేనే ఇవన్నీ కూడా మనకి మళ్ళీ కళ్ళెదుట సాక్షాత్కారం అవుతాయి. దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక అమెరికాతోటి ఒప్పందం ప్రతి ఒక్కరికి లబ్ధి, తన తయారీ రంగం బలోపేతం అవుతుంది అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఎగుమతిదారులకు, వ్యాపారవేత్తలకు మేలు జరుగుతుంది. ఇది అతిపెద్ద నిర్ణయం. ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాం. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోడీ ప్రధానమంత్రిని సత్కరించిన ఎన్డీఏ ఎంపీలు అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధాని మోడీని సత్కరిస్తున్న ఎన్డీఏ ఎంపీలు చిత్రంలో అనుప్రియ పటేల్, రాజ్నాథ్, నితిన్ నబీన్, ప్రఫుల్ పటేల్, అమిత్ షా, జేపీ నడ్డా, తంబితురై తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్త ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో హైలైట్గా నిలుస్తుంది. ఇక మౌనంగానే మెడలు వంచి అమెరికాతోటి వాణిజ్య ఒప్పందం వెనుక ఫలించిన మోడీ వేచి చూసే ఎత్తుగడ, EU భారత్ ఒప్పందంతో ట్రంప్ బెంబేలు, తప్పనిసరి దిగొచ్చిన అమెరికా అధ్యక్షుడు. ఇది సంఘటన బట్టి మనం ఒకటి నేర్చుకోవాలన్నమాట. ప్రధాని మోడీ దగ్గర దేనికైనా కూడా వెంటనే ఆవేశపడద్దు. ట్రంప్ కనుక ఏ విధంగా ఆవేశపడుతుంటాడో వెంటనే స్టేట్మెంట్లు ఇస్తుంటాడో ప్రధాని నరేంద్ర మోడీ అలాంటివి ఏవి చేయడు. నెమ్మదిగా ఓపికతోటి ఉంటాడు. సమయం వచ్చినప్పుడు చేసి చూపిస్తాడు. అది దట్ ఈజ్ మోడీని చూసి అది ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు ఏ విధంగా చర్యలు చేపట్టాలి అని ఒక ప్రధానికి ఉండాల్సినటువంటి లక్షణం. ఇక దేశాన్ని బజార్లో పెట్టారు, మన రైతుల రక్తం స్వేదాన్ని అమెరికాకు అమ్మిస్తున్నారు. ప్రధానమంత్రిపైన రాహుల్ గాంధీ ఆగ్రహం. లోక్సభలో అదే రగడ, 8 మంది విపక్ష సభ్యులు సస్పెన్షన్, సమావేశాలు ముగిసేదాకా వేటు అంటూ ఈ హెడ్లైన్స్ అయితే సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయి. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే సంక్షేమం, సమన్వయం, ద్విముఖ వ్యూహంతో మున్సిపల్ పోలీసులో విజయం సాధించాలి. పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న మంత్రులతోటి సమావేశమయ్యారు. ఆ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారిగా సమీక్ష, 5-6 స్థానాలు తప్ప బీఆర్ఎస్, బీజేపీలు, కాంగ్రెస్కు దరిదాపుల్లో కూడా లేవు. మంత్రులందరూ కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు జిల్లాలోనే ఉండాలి. ప్రతిరోజు రిపోర్టులు పంపాలన్న ముఖ్యమంత్రి నేడు మిర్యాలగూడకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను
ప్రాంత ప్రజలకు వివరించడం, క్షేత్రస్థాయిలో పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడమే ద్విముఖ వ్యూహంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతన ఎగురవేయాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 90% పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీది విజయమని సర్వేలు చెబుతున్నాయని, మిగిలిన చోట్ల కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వంతో మాట్లాడి అసంతృప్తులను బుజ్జగించి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. ఇక మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా నియమితులైన మంత్రులతోటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వారు చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి మంత్రులకి తక్షణం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఉన్న స్థానిక లీడర్లతోటి కలిసి పనిచేయాలి, ఈ మున్సిపల్ ఎన్నికలని లక్ష్యంగా విజయం దిశగా అడుగులు వేయాలి, ఎవరైనా అసంతృప్తులు ఉంటే బుజ్జగించి అక్కడ సమస్యలు లేకుండా చూడాలి, ఎప్పటికప్పుడు తనకి రిపోర్టు పంపించాలంటూ మంత్రులకు దిశానిర్దేశం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. మరి చూడాలి మున్సిపల్ ఎన్నికల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొనబోతుంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి కాంగ్రెస్ పైన అధికంగా ఓట్లు రాబట్టగలుగుతుందా? ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక క్లారిటీ అయితే ప్రభుత్వం పైన ప్రజల అభిప్రాయం ఏంటనేది ఎన్నికల్లో ఒక క్లారిటీ అయితే రాబోతుంది. మొత్తం అందుకే సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలను కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లడానికి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఉపసంహరణమే మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు ఎన్నెన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీలో మనం ఈ వార్త ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలు కూడా నిలుస్తుంది. అయితే నిన్న అసంతృప్తుల్ని బుజ్జగించడం, రెబల్స్ని బుజ్జగించడం కత్తి మీద సాములాగా మారింది. నిన్న చాలా చోట్ల తెలంగాణలో చాలా చోట్లలో ఈ నిరసనలు కూడా మనం చూస్తాం. ఇది ఎన్నికల బడ్జెట్ కాదు, ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్టు మాట్లాడుతున్నారు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా కిషన్ రెడ్డికి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి వార్త హైలైట్గా నిలుస్తుంది. సాక్షి దినపత్రికలో మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ నిధులు తెలంగాణకు వచ్చే కాంగ్రెస్ మునిగిపోతుంటే మేము రక్షించాలా, నైనికోలు బ్లాక్ పైన మంత్రులు కొట్టుకుంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఉచితాలు ప్రవేశపెట్టడమే కేంద్ర బడ్జెట్ అని అనుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోసమే బడ్జెట్ అని అనుకుంటున్నారు, ఇది ఎన్నికల బడ్జెట్ కాదు, వికసిత భారత్ లక్ష్యంగా పెట్టిన బడ్జెట్, రాష్ట్రాల వారీగా కాకుండా దేశ అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్గా చూడాలి, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ బడ్జెట్ ఉంటుంది, తెలంగాణకు కేంద్రం పరంగా ఏది చేయాలో వాటన్నింటిని కూడా తూచ తప్పకుండా చేస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి. అయితే కిషన్ రెడ్డి మంగళవారం నిన్న బీజేపీ కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక బీఆర్ఎస్ అంటే భూ రాక్షసుల సమితి, కాంగ్రెస్ని గెలిపిస్తే నిధులు ఎక్కడి నుంచి తెస్తుంది, మేయర్ పీఠాన్ని అప్పగిస్తే మోడీని ఒప్పించి పెద్ద ఎత్తున నిధులు తెస్తా కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే గ్రౌండ్ లెవెల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటే విధంగా తన వంతు కృషిగా తను ప్రచారంలో మునిగిపోయారు. బీఆర్ఎస్ అంటే భూరాక్షసుల సమితి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి వార్త అన్ని దినపత్రికల్లో హైలైట్గా నిలుస్తుంది. మేయర్ పీఠాన్ని అప్పగిస్తే మోడీని ఒప్పించి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తా, అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం, అది బీజేపీ వల్లనే సాధ్యమవుతుందంటూ బీజేపీ తరపున తన ప్రచారం అయితే గట్టిగానే వినిపిస్తున్నారు, తన వాయిస్ తినిపిస్తుంది. ఇక నేడు రాష్ట్రానికి నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యాక తొలిసారి తెలంగాణకు రాక మహబూబ్ నగర్లో కార్యకర్తలతోటి విస్తృత సమావేశం, మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం అంటూ నేడు రాష్ట్రానికి నితిన్ నబీన్ రానున్నారు. ఇక వ్యక్తిగత గోప్యతతోటి ఆటలొద్దు, డేటా షేరింగ్ పేరుతోటి పౌరుల గోప్యత హక్కుతో ఆడుకోవద్దంటూ వాట్సాప్ను సుప్రీంకోర్టు మందలించిందంటూ వ్యక్తిగత గోప్యతతోటి ఆటలొద్దంటూ ఒక వార్తా హెడ్లైన్స్లో నిలుస్తుంది. ఇక మాకు సమాచారం లేదు, చమురు కొనుగోలు నిలిపివేతపైన భారత్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదని రష్యా పేర్కొంటోంది. ఇక సిఈసిని అభిశంసించాలి, ఎస్ఐఆర్ ముసుగులో తమ మద్దతుదారుల ఓట్లతోటి తొలగిస్తున్న సిఈసిని అభిశంసించాలని బెంగాల్ సీఎం మమత అన్నారు. వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. మళ్ళీ ట్రేడింగ్లోకి వెండి జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి 3 రోజుల పాటు పత్రమైన వెండి బంగారం ధరలు తిరిగి మళ్ళీ పెరుగుతున్నాయి. ఇక న్యూస్ రీల్ వార్తలు చూసినట్లయితే 2 ఏళ్లలోనే కాంగ్రెస్పై వ్యతిరేకత కేటీఆర్, 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపైన ప్రజల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించేలా పనిచేయాలని క్యాడర్కు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక డిస్కంలో ప్రైవేటీకరణ, దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న డిస్కంలను ప్రైవేటీకరించాలని 16వ ఆర్థిక సంఘం
కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడమే కాకుండా పార్లమెంట్లోనూ ప్రవేశపెట్టింది అంటూ డిస్కంల ప్రైవేటీకరణకు సంబంధించిన వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక ట్రాక్టర్ బోల్తా 4 కూలీల దుర్మరణం, జగిత్యాల జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగిందంటూ వార్త ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక ఇవి సాక్షి దినపత్రికలో మెయిన్ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. ఫ్రంట్ పేపర్లో మొత్తం యాడ్స్ ఉన్నాయి. ఓకే సార్, మెయిన్ పేపర్లో వాట్సాప్కు వార్నింగ్, మా రాజ్యాంగాన్ని పాటించకుంటే దేశం విడిచి వెళ్ళాలని సుప్రీంకోర్టు హెచ్చరిక. దేశ ప్రజల ప్రైవసీ పైన రాజీ పడేది లేదు, యూజర్ల డేటా షేరింగ్కు అనుమతించాం. వాట్సాప్ చాలా తెలివిగా ప్రైవసీ పాలసీ తెచ్చింది, అతి సామాన్యులకు ఎవరికి అర్థం కాదని ఫైర్, డేటా షేరింగ్ చేయబోమని హామీ ఇవ్వాలని ఆదేశం అంటూ వాట్సాప్కు వార్నింగ్ అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. దేశ ప్రజల ప్రైవసీ పైన రాజీ పడేది లేదంటూ వ్యాఖ్యానించడం జరిగింది కోర్టు. ఇక మోడీ రాజీ పడ్డారు, దేశాన్ని అమ్మేశారు, అమెరికాతోటి ట్రేడ్ డీల్ పైన రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు అంటూ వార్త ప్రధాన వార్తగా మనం హెడ్లైన్లో చూడొచ్చు. ఇక ట్రంప్ ఒత్తిడికి తలగి మన రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు, ఎస్టీన్ ఫైల్స్ బయట పడొద్దని ప్రధాని మోడీ లొంగిపోయారు, తన ఇమేజ్ దెబ్బతింటుందని భయపడుతున్నారు, అందుకే ఆగి మేఘాల మీద డీల్ పైన సంతకం చేశారు. 4 నెలలుగా నిలిచిన ఒప్పందం అకస్మాత్తుగా ఎలా ఖరారైందని ప్రశ్న. ఇక ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోడీ తొలగారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని రాజీ పడ్డారని, ఈ ఒప్పందం ద్వారా మన రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. చైనా అంశం, ఆర్మీ మాజీ చీఫ్ నరవణి పుస్తకాలోని అంశాలపైన తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో మంగళవారం రాహుల్ గాంధీ పార్లమెంటు వెలుపల మీడియాతోటి మాట్లాడారు. ఇక లోక్సభలో అదే రగడ, రాహుల్ మైక్ కట్, ఆర్మీ మాజీ చీఫ్ నరవణి బుక్లోని అంశాలు ప్రస్తావించవద్దన్న స్పీకర్, ప్రతిపక్ష సభ్యుల నిరసన, స్పీకర్ చైర్పైకి కాగితాలు విసిరడంతో ఉధృత పరిస్థితి, చైనా ఆక్రమణలపైన రాహుల్ ఆరోపణలను తప్పుబట్టిన అధికార పక్ష సభ్యులు, 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, సభ వాయిదా అంటూ వార్తలు మనం ప్రధాన వార్తగా చూడొచ్చు ఈ వెలుగు దినపత్రికలో. ఇక కీలక ప్రాజెక్టులకు నిధులు ఎట్లా, కేంద్ర బడ్జెట్లో RRR, మూసీ, మెట్రో, ఫ్యూచర్ సిటీ ప్రస్తావన లేకపోవడం పైన సీఎం రేవంత్ అసంతృప్తి అంటూ ఇక్కడ ప్రధాన వార్తగా ఈ వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. ఫైనాన్స్ అధికారులతోటి సమాలోచనలు, సొంతంగా నిధుల సమీకరణపైన ఫోకస్, ఇందుకోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశం. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే మెగా ప్రాజెక్టులను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాల్సిందేనని అధికారులకు సూచన. ఇక్కడ చూడొచ్చు, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనడీ స్కూల్లో లీడర్షిప్ ఇన్ ది 21వ సెంచరీ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన సీఎం రేవంత్ను అభినందిస్తున్న మంత్రులు, పీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్ తదితరులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు, RRR, ఇక మూసి సుందరీకరణ, మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లాంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సహాయం నిరాకరణపైన సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇక కేంద్ర బడ్జెట్లో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి కనీస ప్రస్తావన లేకపోవడం, న్యాయ పైసా కేటాయించకపోవడంతో సొంతంగా నిధుల సమీకరణపైన ఫోకస్ పెట్టారు. యుఎస్ పర్యటన ముగించుకొని సోమవారం తెల్లవారుజామున రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు రాత్రి కేంద్ర బడ్జెట్ పైన సిఎస్ ఆర్థిక శాఖ ఉన్న అధికారులతోటి సమీక్షించారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోయే వాటి నిధులపైన ఆరా తీశారు. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా కేంద్రం పూర్తిగా విస్మరించడం, కనీసం అనుమతులు కూడా ఇవ్వకపోవడం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని మండిపడ్డట్లుగా తెలిసింది. కేంద్రం సహకరించకపోయినా ఆయా ప్రాజెక్టులను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని, నిధుల సమీకరణ కోసం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలతో యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇక మంత్రులదే మున్సిపల్స్ బాధ్యత, అసంతృప్తులను బుజ్జగించి ప్రచారంలో కలుపుకొని పోవాలి, ఉత్తర తెలంగాణలో డీజీపీని కట్టడి చేయాలి, పార్టీ బలోపేతంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి పెట్టాలని, పార్టీ బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన. 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్వే, పీసీసీ చీఫ్ ఈ ఎన్నికల్లో మజ్లిస్ తోటి పొత్తు లేదు, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ తోటి ఉందని క్లారిటీ. అన్ని మున్సిపాలిటీలను గెలుచుకొని రావాలి, సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గంలోనే ఉండాలి. మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికలు మొత్తం మంత్రుల చేతి మీదుగా నడవనుంది. ఇది గెలిచినా ఓడినా ఫలితాలు ఎలా ఉన్నా కూడా మంత్రులపైన ఎఫెక్టివ్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది, విమర్శలకి దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ట్రాక్టర్ బోల్తా 4 మృతి, అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో 3 రైతు కూలీలు, 1 బాలిక మృతి చెందారు. వీరంతా
పసుపుతో పని ముగించుకొని ఇంటికి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం బారిన పడ్డారు. జగిత్యాల జిల్లా మొగిలిపేటలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వార్త అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక సైబర్ లూటీ రోజుకు 5.5 కోట్లు. రాష్ట్రంలో రోజుకు సగటున 250 మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారు. రోజు 5.5 కోట్లకు పైనే పోగొట్టుకుంటున్నారు. గత నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 7,500 మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 158 కోట్లు కోల్పోయారు. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్ ఫోన్లు యూజ్ చేసే వాళ్ళందరూ కూడా సైబర్ మోసగాళ్ళ చేతికి చిక్కకూడదు. ఏవైనా నోటిఫికేషన్స్ వస్తే వాటిని వెంటనే కంగారు పడి ఓపెన్ చేయొద్దు. ఇక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు సూచనలు కూడా అందిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అవన్నీ ఆ ఇన్స్ట్రక్షన్స్ని పాటించాలి. సైబర్ నేరాల మోసాలు మాత్రం పడి డబ్బులనైతే గోలా చేసుకోవద్దు, మన జేబులనైతే ఖాళీ చేసుకోవద్దని పోలీసులు ఒకవైపు హెచ్చరిస్తున్నారు. ఇక 7న ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె. ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. 7న దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తామని వెల్లడించారు. క్యాబ్ ఛార్జ్ కిలోమీటర్కు 25 దక్కకుండా ఫిక్స్ చేయాలని, ఇతర రాష్ట్ర క్యాబ్ ఆటోలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇక ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు అయితే సమ్మె నిర్వహిస్తారంట 7న. ఇంకా గోదావరి ట్రిబ్యునల్ కావాలట. ఏపీ కొత్త కుట్ర, పోలవరం, నల్లమల సాగర్ కడతామని వెల్లడి. కృష్ణతో పాటు గోదావరి జలాలపైన ఏపీ కన్ను. మనకు టీఏసీ క్లియరెన్స్ వచ్చిన 8 ప్రాజెక్టులపైన ఆకస్సు. ఇప్పుడున్న 518 టీఎంసీలు సరిపోవంటూ ఏపీ వాదన. 750 టీఎంసీలకు కేటాయింపులు పెంచాలంటూ డిమాండ్. పోలవరం బనకచర్లను 2 దశలో చేపడుతున్నట్టు వెల్లడి. కేంద్ర కమిటీ మీటింగ్కు ఎజెండా ఖరారు వంటి వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక మార్కెట్ జూమ్. సెన్సెక్స్ 2,000 పాయింట్స్ జంపు, 639 పాయింట్స్ పెరిగిన నిఫ్టీ. ఇన్వెస్టర్లకు 12 లక్షల కోట్ల లాభం. అమెరికా ట్రేడ్ డీల్ తోటి మన స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపాయి. దానికి సంబంధించి వార్త అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక బీఆర్ఎస్ భూ రాక్షసుల సమితి 10 ఏళ్ల పాలనలో కనిపించిన జాగలని కబ్జా పెట్టారంటున్నారు బండి సంజయ్. కమిషన్లు దండుకొని కేంద్ర నిధులను మళ్లించారు. ఎవరు పట్టగొట్టాలి, ఎట్లా పైసలు సంపాదించాలన్న దానిపైన బీఆర్ఎస్ నేతల ధ్యాస. వాళ్ళను మళ్ళీ గెలిపిస్తే ప్రజల ఇండ్లను కూడా కబ్జా పెడతారు. కాంగ్రెస్ దొంగ హామీలతోటి జనాలను మోసం చేసిందంటూ బండి సంజయ్ ఫేర్ అవుతున్నారు. వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది అన్ని దినపత్రికలో. ఇక చివరి రోజు హైడ్రామా. మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్స్ దక్కని అభ్యర్థుల లొల్లి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల ఇంటిపై చెప్పులు, మట్టి పోసిని నిరసన. సంగారెడ్డిలో బీఫామ్ ఇవ్వలేదని దుమ్మెత్తి పోస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని ఫోటో మనం చూడొచ్చు. ఇక కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల ఇంటి ముందు బీఆర్ఎస్ నాయకుల ఆందోళన ఇక్కడ మనం చూడొచ్చు. జగిత్యాల జిల్లా రాయకల్లో యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల రాజీనామా. జనగామలో నేరుగా ఆర్వోలకే బీఫామ్లు. సంగారెడ్డి జిల్లా చిన్నారంలో టికెట్ ఇవ్వలేదని దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ మహిళా లీడర్. కొద్దల్లో అజ్ఞాతంలోకి బీఆర్ఎస్ అభ్యర్థి. మిస్సింగ్ కేసు పెట్టి బీఆర్ఎస్ ఆందోళన. ఉపసంహరణ కోసం జోరుగా బేరాసారాలు. పలు చోట్ల పార్టీల నుంచి బీఫామ్స్ తీసుకుని విత్డ్రాలు. కరీంనగర్లో పార్టీ మారబొమ్మని ప్రమాణం చేశాకే బీజేపీ అభ్యర్థులకు బీఫామ్స్ ఇచ్చినట్టుగా ఇక్కడ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక రూపీ హ్యాపీ. 117 పైసలు పెరిగిన మార్కం విలువ. ఒకే రోజు ఇంతగా పెరగడం 7 ఏళ్లలో తొలిసారి అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక ప్రధాన వార్తగా ముసలం దౌర్జన్యం. కాంగ్రెస్లో ఎన్నికల కుమ్ములాటలు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్లో ముసలం పుట్టింది. నాయకులు టికెట్లు అమ్ముకున్నారంటూ పలుచోట్ల కార్యకర్తలు రోడ్డెక్కారు. అసలు కాంగ్రెస్ను పక్కన పెట్టి వలస కాంగ్రెస్కు పెద్దపీట వేయడంతో హతాశులైన అనేక మంది పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల ప్రజా తీర్పు తర్వాత కూడా తీరు మారని కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన దౌర్జన్యానికి తెగబడుతున్నది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రలోభాలకు దిగుతున్నది. పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడుతుంది అంటూ ఇవి హెడ్లైన్స్ ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అధికార పట్ల మున్సిపల్ ఎన్నికల రగడ. చిచ్చు రాజేసిన టికెట్లు, బీఫామ్ల కేటాయింపు, రాజీనామాలు, ధర్నాలు, కన్నీళ్లు, శాపనార్థాలు, నాయకత్వ తీరుపైన అసలు కాంగ్రెస్ ఆగ్రహం. గద్వాలో ఇన్ఛార్జి సరిత వర్సెస్ ఎమ్మెల్యే బండ్ల. జగిత్యాల్లో జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కొట్లాట. జీవన్ రెడ్డి వర్గానికి షాక్. బీఫామ్ చించి మరొకరికి మల్లు రవి ప్రధానాచారులకు దక్కని టికెట్లు. పార్టీకి తైలి శ్రీనివాసు, మల్లెపల్లి జగన్ రాజీనామా. మురళీనాయక్ టికెట్లు అమ్ముకున్నారన్న మరో నేత. జనగామలో ధర్నాకు దిగిన కాంగ్రెస్ ఆశావాహులు అంటూ ఇవి హెడ్లైన్స్. ఇక వలస కాంగ్రెస్కు పెద్దపీట. మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి. 16 తర్వాత పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం. అధికారిక ఉత్తర్వులు వెలువడడం లాంఛనమే అంటూ మరో హెడ్లైన్. ఇక సగటున 4 పోటీ. ప్రధాన పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. 2,996 వాట్లకు
పోటీలో 13,000 మంది, నామినేషన్ల విత్డ్రాలు అభ్యర్థులపైన క్లారిటీ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇక మనం చూడొచ్చు, సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ 4వ వార్డు టికెట్ ఇస్తామని తనకు హామీ ఇచ్చి నామినేషన్ వేసిన తర్వాత చివరి నిమిషంలో వేరే మహిళకు బీఫామ్ ఇవ్వడం పైన మంగళవారం మండల పరిషత్ ఆఫీసు ఎదుట బైఠాయించి కాంగ్రెస్పై దుమ్మెత్తి పోస్తున్న నీలం లత అనే ఒక అభ్యర్థి మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి 16వ వార్డులో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున మంగళవారం పోటీ నుంచి తప్పుకోవాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థి గండమల కృపానందం పైన పోలీసుల ముందే బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ నాయకులు అంటూ ఇక్కడ ఈ వార్త ప్రధాన వార్తగా మన మెయిన్ పేపర్లో చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ శ్రేణులకు బెదిరింపులు, పంచాయతీ ఫలితాల్లోని తీరు మారని కాంగ్రెస్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అరాచకాండ కొనసాగింపు, బరిలో నిలబడి తడపలేక అధికార దుర్వినియోగం, పలుచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల కిడ్నాప్, బెదిరింపులు, నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిళ్లు, కాంగ్రెస్ నాయకుల బెదిరింపులపైన బీఆర్ఎస్ ఆగ్రహం. ఇక కోదల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన గుండాలు, చౌటుప్పల్ గుట్టలోను అధికార పార్టీ ఆగడాలు, వికారాబాద్లో బీఆర్ఎస్ విజేతకు కాంగ్రెస్ కండువ, సొంత జిల్లాలో సీఎంకు షాక్, బోని కొట్టిన బీఆర్ఎస్ ఆలంపూర్ మున్సిపాలిటీలో 10వ వార్డు ఏకగ్రీవం అంటూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు దిగుతుందంటూ వార్త ప్రధాన బీఆర్ఎస్ శ్రేణులను బెదిరిస్తుందంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక బీఆర్ఎస్ బలంగా ఉంది, ఉత్తర తెలంగాణలో వెనకబడ్డ మంత్రుల భేటీలో సీఎం రేవంత్. ఇక్కడ హైదరాబాద్లో కేటీఆర్ సమీక్షలో బీఆర్ఎస్లో చేరిన బాన్సువాడ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక తెలంగాణకు ఆంధ్ర ఉద్యోగాలు, అంతరాష్ట్ర బదిలీల పేరిట రేవంత్ సర్కార్ రెడ్ కార్పెట్, తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 1943 మంది ఉద్యోగులు. ఇక చేరిక లాంఛనమే, అదే జరిగితే రాష్ట్ర ఉద్యోగాలకు గండి, తెలంగాణలో రిక్రూట్మెంట్, ఉద్యోగ ఉన్నతులపైన ప్రభావం అంటూ తెలంగాణకు ఆంధ్ర ఉద్యోగులు అంటూ వార్త ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది. 10,000 టీచర్ పోస్టులు గల్లంతు, రేషనలైజేషన్కు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల నమోదు అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఇక తిరుగు వారానికి ముందే విరిగిన శిలలు, మేడారం గద్దెల వద్ద రాలిపోతున్న రాతి కట్టడాలు, నాణ్యత లోపాలు బట్టబయలు, కోట్ల రూపాయలు వృధా అంటూ మేడారం సంబంధించి వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.